కాకినాడ నగరంలో స్థానిక సామర్లకోట రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ విజయ గణపతి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరంలో శ్రీ మాతా గోవిందమ్మ సిద్ధయ్య స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కాకినాడ రూరల్ నియోజకవర్గం శ్రీ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ సభాపతి బ్రహ్మశ్రీ గొరస శ్రీనివాసాచారి రాజ్యలక్ష్మి, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తాళా భక్తుల సాయి ఉదయ భాస్కర కామేశ్వరి, సంఘం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సీనియర్ నాయకులు తణుకు జయేంద్ర ప్రసాద్, శ్రీలక్ష్మి, విగ్రహదాతలు చేబోలు వీర రాఘవులు, పోలా లక్ష్మిలు పాల్గొని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులు ఐకమత్యంగా ఉంటూ అన్ని రంగాల్లోనూ రాణించాలని అన్నారు. అలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ కుల వృత్తిని మాత్రం వీడరాదని పేర్కొన్నారు. సంఘీయులకు ఎటువంటి సమస్యలు వచ్చినా నాయకులు దృష్టిలో పెడితే వాటి పరిష్కారానికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం నాయకులు మందర్పు సత్యబాబు, జిల్లా అధ్యక్షులు అత్తిలి వీరబ్రహ్మం, అంగులూరి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. सर्वस्याप्त्यै सर्वसजित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीव शरदो वर्तमान इत्यभिनगमो भवति शतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति మీరు అలాగా ఒకసారి అలా అంటే అలా చేయండి. शतमानं भवति शतायुः पुरुष शतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. చాలా పవిత్రమైన రోజు. ఈ పవిత్రమైన రోజున ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో వీరబ్రహ్మేంద్ర ఆలయంలో మరి గోవిందమ్మనే సిద్ధయ్య స్వామివారిని కూడా ప్రతిష్ఠించుకోవడం మనందరికి కూడా శుభపరిణామం. ఈ యొక్క కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రభుత్వ ఎండోమెంట్ స్థపతి గౌరవనీయులు సోదరులు శ్రీ ద్వాస శ్రీనివాసాచార్య గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మరి ఏర్పాటు చేసినటువంటి ఈ ఆలయ ధర్మకర్తలను ధర్మారావుకి, ఆవుపాటి ఉమాశంకర్ గారికి, ఈ ఆలయ ధర్మకర్తలకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన విశ్వబ్రాహ్మణ సంఘ జిల్లా అధ్యక్షులు గౌరవనీయుల సోదరులు అత్తిలి బ్రహ్మం గారికి, అదేవిధంగా ఇక్కడ విగ్రహదాతలు శ్రీ వీర్రావులు గారి దంపతులకి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వబ్రాహ్మణ సోదరి సోదరులకు, భక్తులకు అందరికి కూడా, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మరి ఉద్దేశించి మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా సోదరులు శ్రీ జయచంద్ర ప్రసాద్ గారికి, సోదరి వారి ధర్మపత్ని మా సోదరి లక్ష్మి గారికి, ఈ కార్యక్రమంలో సోదరి అందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. నాది పెద్దాపురం, నా పేరు తాళా భక్తుల సాయి. నేను ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను ప్రభుత్వం నియమించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేసింది ఏంటంటే, విశ్వబ్రాహ్మణులకి మరి మన సమస్యలకి తెలియడం కాదు, నాయకులందరూ కూడా సమస్యలు తెలుసు. మరి ఏ సమస్య మీద మరి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మరి స్పందించి మరి ప్రభుత్వం యొక్క విధి విధానాల వరకు నేను ఎంతవరకు మన వాళ్ళకి సహాయ సహకారం చేయడం అంతవరకు నేను పూర్తిగా సహాయ సహకారం అందిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం చెప్పవచ్చు, జయచంద్ర ప్రసాద్ గారు నాకు చాలా కాలం నుంచి పరిచయం. అఖిల భారత విశ్వబ్రాహ్మణ పరిషత్కి ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను అధ్యక్షుడిగా ఉండి మేము ఇద్దరు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. పెద్దలు చెప్పినట్టుగా నేనైతే కొంచెం రాజకీయాల్లో దిగి కొంచెం సంఘాలకి దూరంగా ఉన్నప్పటికీ సంఘం యొక్క కార్యక్రమాలను గమనిస్తూ ఉంటాను. ఎవరికి ఏదైనా సహాయం చేయవలసినా కొంచెం స్పందించేయడం, అంతేగాని ఎక్కువగా నేను ఈ మధ్యకాలంలో అంటే గత 10 సంవత్సరాలకు సుమారుగా ఈ రాజకీయాల్లో పూర్తిగా తిరగడం లేకుంటే కొంచెం సంఘం దూరంగా ఉంది. కానీ సంఘం యొక్క ఉనికిని మనం పోగొట్టుకోకుండా ఆ యొక్క పరిచయాలు మాత్రం ఎప్పుడు అలా మెయింటైన్ చేసి వచ్చాను. అదేవిధంగా జయప్రసాద్ గారు నాకు చాలా కాలం తెలుసు. వారి యొక్క కార్యక్రమాలు కూడా నేను సోషల్ మీడియాలో ఎక్కువ చూస్తుంటాను, లైక్ చేస్తుంటాను. వారు మంచి సంఘ సంస్కృత పెద్దలు చెప్పినట్టు
అదేవిధంగా ఒక జేసీ డిగ్రీ కాలేజ్ మండపేటలో ఆయన ఏర్పాటు చేసి ఎంతోమందికి లేని విశ్వబ్రాహ్మణ సోదరులు కానీ ఇతర కోర్సులు కానీ ఎంతో విద్యాదానం, ఫీజులు లేకుండా విద్యాదానం ఆయన చేసి మరి మంచి వ్యక్తిగా, ఒక మంచి విద్యాదాత కూడా పేరు తెచ్చినటువంటి మంచి వ్యక్తి జయచంద్ర గారు. ఒక సంఘ సంస్కర్తగా కాకుండా విద్యార్థులు కూడా తీర్చిదిద్ది వారి భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను ఎదగాలని ఆశించేటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మన కులంలో నాకు తెలిసి జయచంద్ర ప్రసాద్ గారు. నిజంటే ఇన్ని కార్యక్రమాలు వారు చేయడం అంటే వారి ధర్మపత్ర సహకారంగా ఉండాలి. మా ఇండియన్ డిప్యూటీ స్థపతి గారైన బ్రహ్మశ్రీ వారు శ్రీనివాసాచార్య గారిని ఒకసారి మన సంఘ సభ్యులందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఆలయానికి విగ్రహదాతలైనట్టు మన బ్రహ్మశ్రీ చెవులు వీరరామ గారిని కూడా వారి ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులంతా కూడా ఒకసారి